ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హౌస్ అయితే వర్క్ చేశానండి. దీంట్లో మొత్తం టైల్స్ వర్క్ మొత్తం నేనే చేశాను. బాత్రూమ్స్, అలాగే వెలివేషన్స్, అలాగే కిచెన్, దేవుని రూమ్, ప్రతి ఒక్కటి వర్క్ అయితే నేనే చేశాను. టైల్స్ వర్క్, లాస్ట్కి గ్రానైట్ వర్క్ కూడా నేనే పిలిపించి గ్రానైట్ వాళ్ళతో వర్క్ చేయించాను. సో వర్క్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. బయట చూసేకి బిల్డింగ్ ఇలా ఉంది, కానీ సో పెయింటింగ్ కొట్టినప్పుడు తీద్దాం అనుకున్న వీడియో, కానీ మనం అప్పుడు ఉండం కాబట్టి ఇది మారుమూల చిన్న పల్లెటూరులో ఇల్లు అనేది కట్టించుకున్నాడు అయినా ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్గా ఉంది. లోపల నేను చెప్పేది నిజమో కాదా అబద్ధం అనేది మీరు కూడా చూస్తే తెలుస్తుంది. సో సింపుల్గా కట్టించుకున్నారు అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత సింపుల్గా కట్టించుకున్నారని మీకు కూడా తెలుస్తుంది. గోల్డ్ కలర్ ఫ్లోరింగ్ టైల్స్ వేశారు కాబట్టి ఇల్లు అద్భుతంగా వచ్చింది. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా మందికి రికమెండ్ చేస్తేనే తెలుస్తుంది. చాలామందికి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత నీట్గా కట్టించుకుంటారా లేదనేది మీకు కూడా తెలుస్తుంది. సో స్టార్టింగ్ గేట్ కూడా చూడండి. మిడిల్ క్లాస్ వాళ్ళని చెప్పి గేట్ ఏది పడుతుంది పెట్టలేదు కదా, గేట్ కూడా బాగుంది. సో అలాగే వెల్యువేషన్ కూడా బాగుంది. స్టార్టింగ్లో మనకు అంతా గ్రానైట్ చూడండి. ఇక్కడ పార్కింగ్ టైల్ వేద్దామన్నాను, కాకుండా గ్రానైట్ వేసుకున్నారు వీళ్ళు. గ్రానైట్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వెల్యువేషన్ టైల్స్ చూడండి. ఈ వెల్యువేషన్ చూడండి. సో 2x4 టైల్స్ వేద్దామన్నారు. 2x4 టైల్స్ అయితే వేయద్దండి, కొన్ని రోజులు బాగుంటాయి, మళ్ళీ ఊడిపోతాయి అని చెప్పాను నేను. సో అందువల్ల వచ్చి 12x18 టైల్స్ అయితే వేసుకున్నారు. ఎక్సలెంట్గా ఉంటాయి, డిజైన్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. బాక్స్ వచ్చి 250 రూపాయలు. సో 6 పీసులు ఉంటాయి. సో ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళంటేనే ఏదో చీప్ క్వాలిటీగా వేసుకుంటారు అనుకుంటారు కొంతమంది. ఇట్లా కాకుండా సో వీళ్ళు అన్నీ మంచి రేటువే తెచ్చుకొని బాగా వేసుకున్నారు. సో అలాగే సో ఇప్పుడు మెటికల్ కింద స్టేర్ కేస్ కింద బాత్రూమ్ చూద్దాం. ఈ బాత్రూమ్ గురించి ఒక షార్ట్ వీడియో చేశాను చూడండి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్పి ఒక షార్ట్ వీడియో చేశాను. ఇది ఫిషింగ్ బాత్రూమ్ అండి. పైనంతా ఆకాశాల మాదిరిగా ఉంటుంది ఈ టైల్ అనేది. కింద సముద్రం, నీటిలో ఇసుక టైప్ ఉంటుంది. సో బాత్రూమ్ ఎక్సలెంట్గా వచ్చింది. చిన్నపిల్లల బాత్రూమ్ అంటారు చాలామంది. చిన్నపిల్లలు వేసుకునే స్నానం చేసే దానికోసం ఈ టైల్స్ అనేది వేసుకుంటారు. సో టైల్స్ ఎలా ఉండాలని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన వర్క్ ఎలా ఉందని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. సో అలాగే లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉందనేది చూద్దాం. సో మొత్తం 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెను, మొత్తం టైల్స్ వేసాము. టైల్స్ మొత్తం క్యూరింగ్ చేసినాం. ఒక 4 ఇంచుల నీళ్ళు నిలబెట్టినాం ఇప్పుడు టైల్స్లో. సో టైల్స్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఈ టైల్స్ వర్క్ ఎలా ఉంది, టైల్స్ ఎలా ఉండే అనేది. ఈ టైల్స్ అయితే జైంట్ అయితే ఎక్కడికి రాలేదు, అంతా నీట్గా ప్రాపర్గా చేసినాం వర్క్ మేము. చూడొచ్చు మీరు కూడా. సో నీళ్ళు క్యూరింగ్ చేస్తే టైల్స్ ఎప్పుడైనా లైఫ్ ఎక్కువ ఉంటాయి. తప్పకుండా క్యూరింగ్ చేసుకోండి. గ్రానైట్ అయినా టైల్స్ అయినా ఏదైనా సరే క్యూరింగ్ చేయాలి. అలాగే ఇది టీవీ స్టాండ్ చూడండి. ఇక్కడ కూడా గ్రానైట్ అనేది పెట్టించాము కింద ఫ్లాట్. ఎందుకంటే రేపు పొద్దున టీవీ అనేది పెట్టుకున్నా కూడా యూనిట్ బాగుంటుందని ఈ టీవీ బండ్ అనేది పెట్టించాము. దీనికైనా ఖర్చు 2500 రూపాయలు. ఓన్లీ బండ వర్క్ చేసింది చెప్తున్నాను నేను. సో అలాగే ఇక్కడ చూడండి, ఈ సెల్ఫ్లు ఎలా ఉండేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సింపుల్గా ఉండే కదా, ఓవర్గా లేకుండా. అలాగే కిచెన్ చూడండి. ఇది ఈ కిచెన్ గురించి మన ఛానల్లో త్వరలో ఒక షార్ట్ వీడియో రాబోతుంది. దీనికి ఎంత ఖర్చు అయింది అనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లేదు. సో సింపుల్గా రిచ్గా కనపడాలనుకుంటే ఎప్పుడైనా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో, అలాగే వైట్ టైప్లో వేసుకోండి. చాలామంది డార్క్ టైప్లో వేసుకుంటారు. డార్క్ టైప్లో అయితే వేసుకోవద్దండి. డార్క్ టైప్లో చాలామంది వేసుకోకూడదు, వేసుకుంటుంటారు. ఎప్పుడైనా లైట్ కలర్లోనే వేసుకోవాలి కిచెన్ టైల్స్. సో అలాగే కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫారం చూడండి. ఈ ప్లాట్ఫారంకి వచ్చి 4000 రూపాయలు ఇచ్చాము మేము ఈ గ్రానైట్ వర్క్ చేసిన దానికి. సో వర్క్ ఎలా ఉందనేది చెప్పండి మీరు కూడా. సో పెద్దదే ఇది గ్రానైట్ కిచెన్ ప్లాట్ఫారం. అలాగే చాలామంది కిచెన్లో ఈ ప్లాట్ఫారం వేసేటప్పుడు ప్యూర్ బ్లాక్ అనేది వేసుకుంటారు. బ్లాక్ వేసుకోవద్దండి, లైట్ షేడ్లో వేసుకోండి. లేదా బ్లూ షేడ్లో వస్తుంది, బ్లూ షేడ్లో వేసుకోండి, బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది. అలాగే చాలామంది వేసినది కాకుండా మనం కొత్తగా వేసుకున్నట్లు ఉంటుంది. సో ఇప్పుడు చూడండి టైల్స్ ఎట్లా కనిపిస్తున్నాయి అనేది. సో మొత్తం నీళ్లు పెట్టినాం ఇక్కడ అన్నీ. సో అలాగే ఈ కామన్ బాత్రూమ్ చూడండి. ఈ కామన్ బాత్రూమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 2 డార్క్, ఒక వైట్, 3 ఫ్లేవర్. ఎప్పుడు 2 ఫ్లేవర్ వేస్తుంటాం, మామూలుగా 3 ఫ్లేవర్ వేస్తాం. అలాగే కింద ఫ్లోరింగ్ కూడా కాంబినేషన్ తీసుకున్నాం. సో దీనికి ఎంత ఖర్చు అయింది అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. తప్పకుండా దీని గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను మన ఛానల్లో.
సో మన టైల్స్ వర్క్ ఎలా ఉందని ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఫ్రెండ్స్ లైక్ చేయండి, లైక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ మీ ముందుకు తెస్తాను, లేకుంటే తాను. ఎందుకంటే చాలామంది మధ్యకాలంలో మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటివే చూడుకోకుండా ఏదో ప్రమోషన్లు చేసేటివి ఇట్లాంటివైతే చూస్తున్నారు. ఇక్కడ కూడా నీళ్లు పెట్టారు చూడండి. సో క్యూరింగ్ ఎంత చేస్తే అంత లైఫ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి గ్రానైట్ వేయించాము ఇక్కడ వాకిలికి, ఎందుకంటే గ్రానైట్ లైఫ్ ఉంటుంది, స్టైల్స్ అయితే లైఫ్ తక్కువ ఉంటుంది. సో ఏదైనా వేసినా కూడా ఆ వాకిలి దగ్గర అనేది పగిలిపోదు, గ్రానైట్ టైల్స్ అయితే పగిలిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది బెడ్రూమ్ చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో బెడ్రూమ్స్ మాత్రం తక్కువ సైజులో బాగున్నాయి. ముఖ్యంగా టైల్స్ ఇంకా పెయింటింగ్ వర్క్ వస్తే మాత్రం బిల్డింగ్ అదిరిపోతుంది, ఒక రేంజ్లో ఉంటుంది, అట్లా ఉంటుంది బిల్డింగ్. టైల్స్ మాత్రం రిచ్ క్వాలిటీ టైల్స్ సెలెక్షన్ ఉంది, ఎందుకంటే వైట్ అండ్ డార్క్ అండ్ కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి. అలాగే మధ్య మధ్యలో గోల్డ్ షేడ్ ఉంది కాబట్టి మనకి ఎక్సలెంట్ ఉంది. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది కొద్దిగా పెద్దగా ఉంది. చాలామంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్నగా పెట్టి మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా పెడుతుంటారు. సో అలాగే ఇక్కడ చూడండి షోకేసులు ఉన్నాయి. గ్రానైట్ వర్క్ ఏం లేకున్నా కూడా నాకైతే బిల్డింగ్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది, ఎందుకంటే టైల్స్ వర్క్ అనేది నీట్గా వచ్చింది. అలాగే టైల్స్ కాంబినేషన్ అనేది కూడా మంచిగా చేసుకున్నారు వీళ్ళు. అసలు ఎక్సలెంట్ టైల్స్ వీళ్ళు చేసుకున్న సెలెక్షన్, బాత్రూమ్స్ సహా వీళ్ళన్నీ ఎక్సలెంట్గా చేసుకున్నారు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఎంత రిచ్గా ఉందనేది. అదే పెయింట్ వర్క్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తే కానీ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. నాకు తెలిసి ఇంకా వర్కింగ్గా ఉంది. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకోలేరనుకుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళవే బాగుంటాయి నాకు తెలిసి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు సింపుల్గా వేసుకుంటారు, ఏది వేసుకున్నా కూడా వుడ్ వర్క్ వేసుకున్నా సరే, వాకిన్లు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా కూడా మామూలుగా సింపుల్గా ఉంటాయి. కొంతమంది డబ్బులు ఎక్కువ పెట్టినాము ఓవర్గా చేయించుకుంటుంటారు. సో అదైతే నచ్చదు నాకు.